मीडिया हॉलिडे का बहुत प्रिंट मीडिया ఈరోజు తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ క్రోధినామ సంవత్సరంలో జగిత్యాల ప్రాంతంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రం తెలుగు సమాజానికి అంతటి కూడా శుభం జరగాలని చెప్పని అందరికీ క్షేమం కలిగేలా రాబోయే సంవత్సర కాలం వారు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలన్నీ విజయపథంలో పయనింపబడే విధంగా మరి ఆ భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలని చెప్పని ముఖ్యంగా వీళ్ళ సమాజానికి పట్టడన్నం పెట్టేటువంటి రైతాంగం ఏదైతుందో క్షేమంగా ఉండాలని చెప్పారంటే వీళ్ళ ప్రకృతి సహకరించి వర్షాలు సానుకూలంగా పంటలు ఏదైతుందో మనం పండే విధంగా ప్రాజెక్టులన్నీ నిండుకొని మొత్తం పచ్చదనంతో వెళ్ళి విరిసే విధంగా పంటలు పండడంతో పాటుగా పండే పంటలన్నింటినీ కూడా గిట్టుబాటు ధర లభింప చేయబడే విధంగా శుభం కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే రైతాంగంపై ఆధారపడేటువంటి రైతు కూలీలు, నిరుపేద వర్గాలైనటువంటి దళితులే కానీ బలహీన వర్గాలే కానీ మహిళలు, ఆడబిడ్డలు, అల్పసంఖ్యాక వర్గాల వారికి అందరికీ కూడా మరి క్షేమం కలగాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా నాకు సంబంధించి ఏదైతున్నదో దాదాపు నాకు ఈ సుదీర్ఘ 4 దశాబ్దాల ప్రజా జీవితంలో నేను 1981 ఏదైతే పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నా ప్రజా జీవితాన్ని ఆరంభింపచేయడం జరిగిందో ఆనాటి నుండి ఈనాటి వరకు 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఈ జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే విధంగా, అట్లే ఒక పర్యాయం శాసన మండలి సభ్యుడిగా కూడా అవకాశం పొందడం జరిగింది. అంటే ఈ 4 దశాబ్దాల కాలం నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొంది, అంటే గెలవడం ఓడడం అనేది అది ప్రజా తీర్పు. ఆ ప్రజా తీర్పులకు అనుగుణంగా మాకు ఏ బాధ్యత లభించినా కానీ, అంటే శాసనసభ్యుడికే కానివ్వండి, లేక అధికార పార్టీ శాసనసభ్యుడిగా గెలవగలిగినప్పుడు ఏదైతుందో 83లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో అవకాశం లభించటం, తదుపరి ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో కూడా అవకాశం లభించటం, ఈ ప్రాంతానికి ఏదైతుందో మరి సేవ చేసేటువంటి అవకాశం లభించడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను చెప్పండి. నాకు లభించిన ఈ అవకాశాలకు నాకు ఒక విధంగా తృప్తిగా ఉందని చెప్పంటున్నాను. అంటే ఇళ్ళవేళలా మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు, కానీ లభించినటువంటి ఒక అవకాశంతో ఏదైతుందో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవటంలో చేయబడటం ఏదైతుందో నేను కొంత మేరకైనా సఫలీకృతమయ్యా అన్నటువంటి ఒక సంతృప్తిని కలిగి ఉందని చెప్పండి. గత ప్రభుత్వం 2 లక్షల కోట్లు చెప్పంటున్నా, కేవలం మీ అనాలోచితంతో ఈ రాష్ట్రాన్ని అప్రూవల్ జరిగింది.
ఏదైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత ప్రభుత్వం ఏదైతుందో పని చేయలేకపోవడంతో మార్పు కోరడం, ఆ మార్పుకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం శుభ సూచకం అని చెప్పి అంటున్నా. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కొంత అంటే రాజకీయ విమర్శ అనేది సహజం, కానీ విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి. వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాల్లో ప్రధానమైన వాగ్దానాలు అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. నిరుద్యోగ యువత అని చెప్పంటాను నేను. ఏ సంవత్సరాన్ని 2 కోట్ల ఉద్యోగాలు కల్పింపజేయబడడం దొరుకుతుందని చెప్పి పేర్కొన్నావో 2 కోట్ల అంటే 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు కల్పింపజేయాలని. ఇంతవరకు 2 లక్షలు కల్పింపజేయాలి. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి అమ్మకానికి పెడుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి అమ్మకానికి పెడుతుందని చెప్పి అంటున్నాయి. బలహీన వర్గాలకు జనాభా ప్రాతిపదికన కల్పింపజేయాల్సిన రిజర్వేషన్ ఒక విధంగా రేపు నిజంగానే తప్పిపోయిన మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అధికారానికి వస్తే అసలు రిజర్వేషన్ మాయమయ్యే ఒక ప్రమాదం పొంచి ఉందని చెప్పి అంటున్నాం. అదే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు మేము రాజ్యాంగాన్ని మారుస్తూ 400 స్థానాలు వస్తే, నువ్వు 400 స్థానాలు వస్తే మంచి చేస్తే చెప్పాయి. నువ్వు ఏ మంచి చేయబోతావు చెప్పు. నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తాడడం అదే నన్ను పేరు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో వారు అందించిన గీత అని చెప్పంటున్నా. మనకు అటువంటి గీతను ఏదైతుందో ఈ కలియుగం ఉన్నంత కాలం ఏదైతుందో మనకు మార్గదర్శకం అని చెప్పంటున్నా. కలియుగం ఉన్నంత కాలం మనకు మార్గదర్శకం అని చెప్పంటున్నా. అటువంటి భగవద్గీతను ఏదైతుందో మార్చడం మా లక్ష్యం అని చెప్పి పేర్కొంటే ఎవడికి ఓటేయాలి. నాకు ఆశనం మిత్రుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన అనుభవజ్ఞుడు, పార్లమెంట్ సభ్యుడు, మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఏదైతుందో అనుభవజ్ఞుడు, పార్లమెంట్ సభ్యుడు, గతంలో ఇది శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ కేంద్ర మంత్రివర్గ. నేను ఇంత పేపర్ చూసింది ఏదంటే పొద్దునే పేపర్ చూస్తే కాంగ్రెస్ది హిందూ వ్యతిరేక మేనిఫెస్టో అంటే నాకు ఇందులో ఏది హిందూ వ్యతిరేకం నాకు అర్థం. రైతాంగానికి మద్దతు ధరకు చట్టబద్ధ కల్పింప చేయబడాలన్న హిందూ వ్యతిరేకమా? ఈ సమాజంలో రైతాంగం 99% హిందువులు. ఈ సమాజంలో 99% రైతాంగం హిందువులు, 99% వ్యవసాయ కూలీలు హిందువులు. సమాజంలో 75% బలహీన వర్గాలు హిందువులు. సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలు హిందువులు. మేము వాళ్ళ సంక్షేమం కొరకు పాంచ్ న్యాయ్ రూపొందించి మేనిఫెస్టో విడుదల చేస్తే వీళ్ళ పాంచ్ న్యాయ్ చెప్పింది ఇది ఏది నాకు హిందూ వ్యతిరేక అర్థం కావటం లేదే. ఈ అంశం హిందూ వ్యతిరేక పేర్కొను. నువ్వు రైతాంగానికి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పింప చేయడం హిందూ వ్యతిరేకమా? రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? ఎన్ఆర్ఈఎస్ లో వ్యవసాయ కూలీలకు ఏదైతుందో రోజుకు 400 రూపాయలు కూలీ కల్పింప చేయాలని చెప్పి భావించడం సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం పెంపొందింప చేయబడే విధంగా ఏదైతుందో కుల గణన చేపట్టాలని చెప్పి సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? పిల్లలకి ఏదైతుందో 50% ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయాలని చెప్పని సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? నిరుద్యోగ యువతకి ఏదైతుందో ప్రభుత్వ పరంగా శిక్షణ కల్పించి మరి స్వయం ఉపాధికి తోడ్పడాలని సంకల్పించడం హిందూ వ్యతిరేకమా? ఏది హిందూ వ్యతిరేకమయా? ఏది హిందూ వ్యతిరేకం? ఎంత సమాజాన్ని కుల మతాల పేరిట ఏదైతుందో చీల్చే విధంగా, సమాజాన్ని కుల మతాల నెపంతో పేరిట ఏదైతుందో చీల్చే విధంగా ప్రతిదీ రాజకీయం అయితే ఎట్లనే మేము పాంచ్ న్యాయం ఏదైతుందో మా ఆలోచన విధానాన్ని ప్రకటించినమే ప్రత్యామ్నాయం నువ్వు ప్రకటించు. మేము రైతుకి ఏదైతుందో కనీస మద్దతు చట్టబద్ధత అన్నాం. మేము మెరుగైన విధానం ప్రకటించు. మీరు రుణమాఫీ అన్నాం. మేము మెరుగైన విధానం ప్రకటించు.
స్వామినాథన్ ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర నిర్ణయింప చేయడంలో ఏ విధానాన్ని అవలంబించాలని రూపకల్పన చేసిండు. ఆ ఆలోచన అమలు చేయి. నువ్వు ఎంతో సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో, సమాజాన్ని చీల్చడమే నీ మేనిఫెస్టో. మేము సమాజాన్ని ఐక్యంగా నిలబడడం మా మేనిఫెస్టో. యావత్ హిందూ సమాజాన్ని ఐక్యంగా నిలపడం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక అని చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీ దళితులు బలహీన వర్గాలు కల్పించే రిజర్వేషన్లు 50% అనేటువంటి యొక్క ఆంక్షను సడలింపు చేయడం ఏదైతుందో మా ఎన్నికల ప్రణాళిక అని చెప్పంటున్నాం. రిజర్వేషన్లపై ఉన్న ఆంక్షలను సడలింపు చేసే విధంగా ఏదైతుందో దళితుల బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం మరింత పెంపొందించాలని చెప్పని సంకల్పించడం హిందూ వ్యతిరేకం అనేది. ఏది హిందూ వ్యతిరేకం? ఏది హిందూ వ్యతిరేకం? ఇలా హిందూ సమాజానికి అండగా నిలిచింది ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాం. సమాజంలో ఏ వర్గమే కానివ్వండి, మాకు హిందువులు ఇతర అల్పసంఖ్యాక వర్గాలు రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పంటున్నాం. సమాజంలో హిందువులే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ అందరినీ సమానంగా చూసే రాజకీయ పార్టీ లౌకికవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మీ మొన్నటి శాసనసభ ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలే మళ్ళీ కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి. పత్రికలు కూడా ఘోషించినాయి కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి అని చెప్పని. దీని దగ్గర పడ్డానికి తెలిసి వచ్చిందే కేసీఆర్ చతికిల పడ్డాడు. ఇలా మోడీ గారు కూడా చతికిల పడబోతుండని చెప్పంటారు. మోడీ గారు కూడా చతికిల పడ్డాడు. ముందు అబ్కీ బార్ 400 అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు అబ్కీ బార్ 350 అంటాడు. నేను అంటలేను, ఇది వాళ్ళేనే దించిండ్రు, 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అబ్కీ బార్ 300కి వస్తుంది, ఇంకో వారం ఆగండి 250కి వస్తుంది, ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క 50 అవుతుంది, ఒక్కొక్క వారం ఒక 50 అవుతుంది అని చెప్పి ఒక వారం గడిచింది 50 వేయింది, ఒక వారం గడిచింది 50 వేయింది, ఇంకో వారం గడిస్తే మళ్ళీ 50 పోతాయని చెప్పి అంటున్నాను నేను. ఒక్కొక్క వారానికి 50 స్థానాలు కోల్పోతుంది ఇవాళ ఎన్డీఏ అని చెప్పి అంటున్నాను నేను. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఈ దేశంలో మోడీ గారికి ఎవరున్నారు? నువ్వు దేశంలో మోడీ గారికి ఎవరున్నాడు కాదా? రాహుల్ గాంధీ గారికి ఎవరున్నారా? మోడీ గారికి అంబానీ అదాని ఉన్నారు. మోడీ గారికి ఎవరున్నారు? ఓ దిక్కు అంబానీ, ఇంకో దిక్కు అదాని, ఇద్దరు ఉన్నారు భుజం చిరో భుజం అంబానీ అదాని. రాహుల్ గాంధీకి ఎవడున్నాడే? మన సబ్జెక్టు రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపిస్తే ఏదైతుందో పక్క అడుక్కొని సోపదింటున్నాడు, అడుక్కొని సోపదింటున్నాడు అని చెప్పండి. నిజాబద్దమే. ఒక మోడీకి సంసారం లేదు, ఆయన తిరిటోడు ఎవడున్నాడు? మోడీకి ముసల్తనం వచ్చింది ఎవడు తెలియదు. కానీ రాహుల్ గాంధీ వయసోడు అయి ఉండి కూడా ఏదైతుందో ఈ దేశం కోసం ఏదైతుందో ఈ దేశం కోసం రాహుల్ గాంధీ అని చెప్పండి. నిజాబద్దమే. దయచేసి అంటే ఇలా ఉగాది శుభదినం. నాకు కూడా ఏదైతుందో ఈ ప్రాంతం ఇవాళ పుట్టిన గంట నన్ను ఈ స్థాయికి పెంచి పూజించిందా, నా నిజంగా గర్వకారణం చెప్పండి. ఇప్పటికి నన్ను ఏమంటారు, నిజామాబాద్ పోతాను అందరూ అంటుండ్రు వీడు చైతానుడు అని చెప్పాను. ఇప్పుడు ఏమన్నా చైతానుడు తప్ప అనే నేను జగించాల వాస్తవాన్ని గర్వంగా చెప్తాను చెప్పండి. నాకు ఏదైతుందో కరీంనగర్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ రెండు ముందు ఉండేనే మిత్రులు లక్ష్మణ్ గారు సాక్షి అని చెప్పండి. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటుంది, నువ్వు కరీంనగర్కి వెళ్ళి ఏదైతే నువ్వు అభ్యర్థిగా మేము ఎంపిక చేస్తున్నాం. కరీంనగర్ మొత్తం 7 నియోజకవర్గాలకు సుపరిచితం. కరీంనగర్ 7 శాసన నియోజకవర్గాలకు సుపరిచితం. నువ్వు కరీంనగర్కి 2 సార్లు కంటెస్ట్ చేసినావు. నువ్వు ఓసారి కొసగాచి కొద్దిగా తప్పిపోయినావు. చివరి దాకా అందరు ఆశ్చర్యం, ఈయనేందిరా జీవన్ రెడ్డి ఒక నిజామాబాద్ ఒకటే పేరు వస్తుంది, ఈయన పేరు ఎందుకు చెప్తలేరు. అందరికీ ఇదేంటంటే ఇదేంది, వాళ్ళకి ఏదో చివరి దాకా వీరిని ఒత్తిడి పెట్టి వీరు ఎట్లా చేసి లొంగ తీయాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో నన్ను ఎట్లా చేసి లొంగ తీయాలి, లొంగ తీయాలి. నువ్వు పార్లమెంట్ అవకాశం కావాలంటే కరీంనగర్ చెయ్యు. నేను చెప్పి నాకు అవకాశం లేకుండా మంచిదే చెప్పాను. నా జగిత్యాల శాతం నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం.
నా జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్లో అంతర్భాగమని చెప్పంటూ నేను మళ్ళీ జగిత్యాల ప్రాంతానికి సేవ చేయాలని చెప్పానంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గెలిస్తే చేయగలుగుతాను. నేను కరీంనగర్ పార్లమెంట్ గెలిస్తే జగిత్యాల నేను సేవ చేయగలుగుతానే? సుట్టబోలు లెక్క రావాలి, సుట్టబోలు లెక్క రావాలి. ఇప్పుడు కన్న కొడుకు లెక్క వస్తా, కన్న కొడుకు లెక్క వస్తా చెప్పంటున్నా. దేవుని దేవాలయ పార్లమెంట్కి ఎంపిక కావడంతో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పనులు పైన చేయడానికి నేను కన్న కొడుకులాగా వస్తా చెప్పండి.